అడవిలో అడవి జంతువులు మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. భయంకరమైన అడవి జంతువులు ఉండే అడవిలో ఒక కుటుంబం ఉంటుంది. మీకు తెలుసా? దారే లేదు ఫ్రెండ్స్, చూసారు కదా, చుట్టూ అడవి, దారి లేకుండా ఎలాగా నడుస్తారో ఏందో. మనమైతే ఇటు వెళ్ళాలి, ఈ దారికి వెళ్ళాలి. ఇల్లు ఉందంట, ఆ ఇంట్లోకి ఎలా బ్రతుకుతున్నారో ఏందో. ఈ చుట్టూ ఈ బాగా ఒకటి దారి, అడవి చూడండి. ముసుగు తీయకుండా వెళ్తాను. ఎండకు మా వేడిగా ఉన్నది, తట్టుకోలేకపోతున్నాను. అదిగో చూడండి, అక్కడే ఇప్పుడు మనం అక్కడ ఒంటరి ఇల్లు ఉంది, అక్కడే వెళ్ళబోతున్నాం. చూద్దాం అక్కడ వెళ్తే ఏముంటుందో, ఎలా ఉంటున్నారో, వాళ్ళ జీవన విధానం ఏంటో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. మీకు లైవ్లో చూపిస్తాను, పదండి. అడవిలో నాకైతే కష్టంగా ఉంది, ముసుగు తీసుకొని ముసుగేసి మాట్లాడుతున్నాను. అయినా నేను గుర్తుపడతారు మీరు నా మాటను చూసి. ఆ ఇంటికి చేరేలోపు నాకైతే చాలా వింతలు అయితే కనిపించినాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చేపలు పట్టేదండి. ఇదిగో కనిపిస్తుంది కదా ఈ గుడిసె. అక్కడైతే ఒక కుటుంబము ఉండేదంట ఒకప్పుడు. ప్రాబ్లం ఏంటో ఉండొచ్చు, వెళ్ళిపోయారు ప్రస్తుతానికి, ఇప్పుడైతే లేరు. ఇదిగో చూడండి, ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చెట్టుకు నిప్పు పెట్టారండి. ఇంటి చుట్టూ ఉన్న అడవిని అయితే కొంత కొట్టేసి వాళ్ళైతే సేమ్ చేసుకుంటా ఉన్నారనమాట. నేనైతే ఆ ఒంటరింటికి అయితే చేరుకున్నానండి. నాకు తెలిసి ఈ కుక్కే అనుకుంటా బాడీ గార్డ్, ఇంటి చుట్టూ కాపలా. ఈ అక్క ఫ్యామిలీనే ఈ ఇంట్లో ఉంటుంది. ఈ అక్కతో పాటు ఎంతమంది ఉన్నారో మనం ఇప్పుడైతే వాళ్ళని చూద్దాం. అబ్బా, అడవిలో 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చేసరికి నాకైతే పగలే సుక్కలు కనిపించినాయి. వీళ్ళైతే కోయ భాష మాట్లాడుతున్నారండి, అక్కడక్కడ కోయ భాష వస్తుంది. బాతలు వస్తారా మీరు? ఇచ్చ దూరం బాతలు వస్తారా? కంగలీరా బాతలు వస్తారా? అన్న, ఈ అడవి మధ్యలో ఉంటున్నారు కదా మీరు, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా అని అడిగినాను. ఈ ఫ్యామిలీ వాళ్ళైతే నాకైతే మతిపోయే విషయాలు అయితే చెప్పినారు. అవన్నీ చూపించే ముందట మనమైతే ఒకసారి ఇంటి లోపలికైతే మనం చూద్దాం. ఇదిగో చూడండి, ఇల్లు మొత్తం అడవి చెక్కలతోనే, అడవి అల్లికాలతోనే చేసి ఉన్నారండి మొత్తం. ఇప్పుడైతే ఏం వండారో చూద్దాం. ఇక్కడైతే ఏం లేదండి, ఖాళీ గంజు ఇది. ఇక వేరే దాంట్లో చూద్దాం, ఇది ఆయిల్. ఇక్కడ ఏదో పెద్ద సరవలో ఏం చేశారో చూద్దాం. ఇక్కడ అంబలు చేశారు, జావా, జొన్న జావా, చాలా బాగుంటది. ఇక్కడ ఏదో వండినట్టున్నారు, జావాదే సగం ఇంకో సరవలో ఉంది. ఇంకా ఇక్కడ ఏముంది, గ్యాస్ ఉంది కానీ గ్యాస్ వాడట్లేదు. కట్టెల పొయ్యి మీదే వండుతున్నట్టున్నారు. రైస్ ఉన్నది ఇక్కడ, కూర. ఇక్కడ ఏముందో చూద్దాం. వావ్, జొన్నన్నం అండి. అబ్బా, ఎంత కాలానికి జొన్నన్నం కనపడుతుందో. ఇప్పుడు ఈ జొన్నన్నం టేస్ట్ చేయాల్సిందే మనం. అన్ని ఇది నీళ్ళ బిందెలు. నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో నేను చివరిలో చెప్తా. కూరగాయలు అయితే వారానికి ఒకసారి జరిగే సంతలోంచి తీసుకొస్తారు. చూడండి, మొక్కజొన్నలు వీళ్ళ చేనులోనే పండినాయి. ఎంత బాగా పెట్టున్నారు. ఇలా పెడితే సంవత్సరం అంతా చాలా మంచిగా నిలువ ఉంటాయి అన్నమాట. విత్తనానికి కూడా పనిచేస్తాయి అన్నమాట, పుచ్చులు రావకుండా. చూడండి, ఈ అమ్మనైతే చూడండి, జొన్నన్నమే తింటారు. స్వయంగా ఆమె పనులు ఆమె చేసుకుంటదండి. స్వయంగా నిజంగా నడుస్తుంది, కీళ్ళు నొప్పులు లేవు. ఇంకా ఇంటి గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒంటరిగా ఉంది ఇల్లు. కుంజోలుదంట, కుంజోలు సున్నమోలు ఉన్నారంట ఇక్కడ. ఒంటరి ఇల్లు, చాలా ఊరికి దూరంగా ఉందన్నమాట. కరెంటు లేదా? ఎవరికి చెప్పలేదా మీరు? కరెంటు గురించి వస్తారు కదా ఓట్లప్పుడు కానీ ఇట్లా మా ఒక్కదాని కోసం ఎవరు పట్టించుకోలేదా? మరి రాత్రి పూట ఎలా ఉంటున్నారమ్మా? బ్యాటరీ సోలార్ లైట్ తో ఉంటున్నారా? చూడండి, నేను అడగగానే సోలార్ బ్యాటరీని అయితే చూపిస్తుంది. సోలార్ లైట్లతోనే ఉంటారంట రాత్రంతా. ఇదిగోండి, చూసారా? ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చిన్న బ్యాటరీ ఉందంట. ఈ బ్యాటరీతో సోలార్ లైట్. అమ్మో, చూడండి, మన ఇంట్లో
ఒక రోజు 3-4 గంటల్లో కరెంటు లేకపోతే అల్లాడిపోతా ఉంటాం. అటువంటిది వీళ్ళకైతే కరెంటే తెలియదు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో ఈ బ్యాటరీ బయట సోలార్లు ఎక్కడో ఉండుంటాయి ఎండలో. ప్రస్తుతానికైతే ఈ బ్యాటరీ సోలార్ తోనే వీళ్ళు ఇది ఇంటికి మొత్తం వెలుగు అనమాట. కరెంట్ అయితే లేదు ఈ ఇంటికి. చాలా ఒంటరిగా ఉంది. ఎన్నోసార్లు చెప్పుంటారు మోస్ట్లీ, కానీ ఇంకా గవర్నమెంట్ అయితే వీళ్ళ గురించి పట్టించుకోలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇలాంటి చోట మీరు ఉండగలరా ఫ్రెండ్స్ ఒక్క రోజానా? ఎండ ఉన్నప్పుడు బాగా వస్తుంది, వర్షాకాలం కొంచెం డల్లే కదా, వస్తుందా బాగా వెలుగుతుందా? బాగా ముసుర్లు పట్టినప్పుడు. అవునా? ఇదిగో చూడండి, ఈ పిల్లి ఎంత ఆదమర్చి నిద్రపోతుందో. మేము దాని పక్కనే అంత లడలడా మాట్లాడుతున్నా కూడా దానికి ఏమీ వినిపించట్లేదు. వీళ్ళైతే 20-30 సంవత్సరాల నుంచి అడవి మధ్యలోనే బ్రతుకుతున్నారనమాట. అడవి పందులు, అడవి జీవాలు అన్నిటి వాటి మధ్యలోనే కొన్నిసార్లు అయితే అడవి జీవాలు వాళ్ళ ఇంటి చుట్టే వస్తాయి. చూడండి చిన్న పాప ఎంత బుజ్జిగా ఉన్నదో. అమ్మాయేగా ఎర్రగింది, బాగా నిద్ర. ఇది ఎవరో వచ్చారు మా ఇంటికి కష్టోలు అని చూస్తుంది. ఇది రోలు. ఈ రోలు కాడే అన్ని వాళ్ళకి కావాల్సిన జొన్నలు కానీ చట్నీ లాంటివి కానీ ఏమైనా చేసుకుంటారు. ఇది దానికి యూజ్ చేసే రోకలు అన్నమాట. ఏమో జొన్నలు ఏమో దంచుకున్నట్టున్నారు. ఇక్కడ బయట ఏమన్నా ఇంకా తెలియనివి ఉంటాయి కదా బయట చుట్టుపక్కల, అవి కొంచెం తీద్దాం రా. ఎండ అయితే దంచుతుంది బాగా. ఇది లోపల ఒకటి, ఇక్కడ ఒకటి, బయట ఒకటి ఉన్నది. ఇందులోనే జొన్నలు రుబ్బుకుంటారు అన్నమాట. ఇది వచ్చేసి మేకల పాక. ఇది కూడా దించాలా? చేస్తావు, కవర్ చేస్తావు అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే మేకల పాక. ఇక్కడ మేకలు ఉంటాయి అన్నమాట. ఆ మేకలు అదేంటో మీకు తెలుసా? అది చూపించు. అదేంటో మీకు తెలుసా? మీకు గతంలో నేను చెప్పాను కదా, గత వీడియోలో మీకు చెప్తాను. ఇందులో ఏమి వేస్తారో మీకు చెప్పాను, అయినా కూడా మళ్ళా చెప్తాను. ఇదైతే ఒడ్లు కానీ జొన్నలు కానీ ఇక్కడ పండించినవి నిలువ ఉంచుతారనమాట. ఇలా ఉంచితే సంవత్సరం అంతా వాళ్ళకి తినడానికి నిలువ ఉంటుంది అనమాట. గుమ్మి ఇది కొంచెం పెద్ద సైజు, అది కొంచెం చిన్న సైజులో ఉంది. చూడండి ఇట్లా నిలువ ఉంచుతారు. వీళ్ళకి సెక్యూరిటీగా కుక్ ఉంది. అది కరెక్టేమో. ఇదిగోండి పంది, చూడ్డానికి అడవి పందిలాగే ఉంది కదా. మీకు వింతైన విషయం చెప్పనా? కొన్నిసార్లు అడవి పందులు కూడా ఇలాంటి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాయి అన్నమాట. పెంపుడు జంతువులతో కలిసిపోతాయి అవి కూడా. ఇదిగో చూడండి చిన్న బుజ్జి మేక ఇంట్లోనే ఉంది. వీటి తల్లులు అయితే అడవుల్లో ఆకులు మేయడానికి వెళ్ళిపోయినాయి అన్నమాట. అవే మేసుకొని అవే వచ్చేస్తాయి. వాటిని ఎవరు తీసుకెళ్లరు, తీసుకురారు, అవే వస్తాయి. ఏమ్మా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు స్కూల్కు పోలేదా బుజ్జి తల్లి? చూడు అది బయటికి వచ్చి చూస్తున్నాం, చూడు అది ఆడుకుంటదేమో. అమ్మ మీరు ఎలక్షన్ టైంలో ఓట్లు వేయండి అన్న ఇక్కడికి ఎవరైనా వచ్చి అడుగుతారేనా? అప్పుడు మీరు చెప్పాల్సింది, మీరు ఓట్లు మేము వచ్చి వేస్తాం కానీ మీరు మాకు ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, కనీసం మాకు కరెంటు అయినా మీరు ఇవ్వచ్చు కదా. ఎప్పుడైనా అడిగినారా మీరు? అలాగని చెప్తారా? కానీ ఓట్లు వేసిన తర్వాత ఏం పట్టించుకోరు. ఓట్లు అయిపోయినాక నువ్వెవడు నేనెవడు అన్నట్టుగా పట్టించుకోకుండా దూరం ఇట్లుంటున్నారు. చూసారా ఎట్లా ఓట్లు ఉన్నాయి, 4-5 ఓట్లు ఉన్నాయి. అది అని బట్టలాడి తీసుకెళ్ళి మాకు ఇలా కరెంట్ లేదు కదా, ఏం ఉపయోగం లేదు. వాటర్ గాని దేనికి గాని నీళ్ళకి గాని చాలా ఇబ్బందిగా అయింది కదా. మేము చూసుకుంటాంలే గాని మీకేం కాదు, ఓట్లు 3-4 ఉన్నాయి కదా పెట్టండి, ఎట్టయినా రానిస్తామనేసి తెచ్చిస్తారు. తెచ్చి ఇక అవతలు దాటిపోతాయి. ఇక మేము ఇవతలు వస్తాం, అక్కడతో ఆగిపోవచ్చు. అలాగున్నది వ్యవహారం. మరి ఎప్పుడైనా మీరు ఇక్కడ సర్పంచ్ అనే వ్యక్తి ఉంటాడు కదా, అప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు అడిగారన్నా? అలాగే అడిగినా ఏం పట్టించుకోవాలి, వాళ్ళదే చూసుకుంటారులే కానీ పెద్దోళ్ళు తల్లుల్ని ఇక పట్టించుకోరు, అలా ఊహించుకోరు కూడా. ఏదైనా అవసరం వస్తే ఓట్లు అప్పుడే వచ్చి చేస్తాం, అది చేస్తాం అని చెప్తారు. ఆయన చెప్పేసి ఇక చూసుకోవటం, వెళ్ళిపోవటం. అలాగే వ్యవహారం. అసలు ఇలాగున్న వాళ్ళకి మంచి చేయాలి,
చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే ఒక కుటుంబము, చుట్టూ అడవి. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా చూసాము, చుట్టూ కొండలు ఉన్నాయి. అంత కొండల మధ్యలో ఒకటే ఒక కుటుంబము బ్రతుకుతుంది. ఆ కుటుంబం కోసం గవర్నమెంట్ ఓట్ల కోసం వస్తారు, కానీ ఆ కుటుంబం ఈ అడవి మధ్యలో ఎన్ని అవస్థలు పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న అయితే బాధపడుతూ చెప్పిన మనకైతే బాధ కలుగుతుంది. నేనైతే అన్నను ఒక మాట అడిగాను, మీకు కనీసం కాలనీ ఇల్లు అయినా రాలేదా అని అడిగినాను. అన్ననైతే మాకు అలాంటివి కూడా రాలేదమ్మా అని అన్న చెప్పినారు. చాలా బాధ వేసింది నాకైతే. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదోళ్ళని ఓట్లుగానే చూస్తారు ఈ నాయకులు. ఇదేంటో తెలుసా, అంబల బుర్ర, అంబలు పోసుకొని అడవిలోకి వెళ్తారనమాట. ఇదేమో తాటికల్లు జావ లాంటిది పోసుకొని తాగడానికి ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు తరాలకైతే ఇలాంటివి అస్సలు తెలియదు. ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త కొత్త విషయాలు మీకైతే చెప్తున్నాను కదా. నాకైతే ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కొత్త విషయాలు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఒక పొయ్యి మీద అన్నము, ఒక పొయ్యి మీద కూర. నేనైతే మీకు ఇప్పుడు జొన్న అన్నం తిని చూపిస్తాను. చాలా బలమైన ఆహారం ఇది. ఇదిగో గట్టకాయ్, ఇగో చూసారా ఫ్రెండ్స్, కనబడుతుంది మంచిగా. ఇదిగో ఈ జొన్న అన్నం చాలా మంచిది. జొన్న అన్నం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నా. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు అయితే తినున్నారు. ఇప్పుడు ఇదే జొన్న అన్నమే తినాలి. జొన్న అన్నం దీనికి సిగ్గుపడొద్దమ్మా, నిజంగా జొన్న అన్నమే తినాలి. ఇప్పుడు రైస్ తింటే షుగర్ వస్తుంది, అనేక రోగాలు వస్తున్నాయి. ఇది మీరు అందరు తినడానికి చేశారా? నువ్వే వండేవా? ఏం కూర కలిపేవమ్మా? ఇది గంట లేదమ్మా, మసి ఉన్నా ఏం పర్వాలేదు. ఇగో చూసారా జొన్న అన్నము. ఇప్పుడు నేను తింటా ఈ జొన్న అన్నాన్ని. అప్పట్లో జొన్నన్నం తిన్న అవ్వ వాళ్ళకైతే కళ్ళజోడు లేదండి. బయట కూర్చున్న అవ్వకైతే కళ్ళజోడు లేదు. నా వెనకాలన్న ఆ అమ్మకి కూడా కళ్ళజోడు లేదు. బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. రైస్ కంటే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు 90 ఏళ్ల ముసలవ్వ దగ్గరకు అయితే ఉండి మాట్లాడుతున్నాను. ఈ అవ్వ అయితే అన్ని పనులు తానే చేసుకుంటదంట, ఎవరి మీద ఆధారపడదంట. నడుస్తావా? పుట్టిగా నడుస్తావా? పింఛను ఒకటే వెళ్ళి తీసుకుంటావా? చూపు బాగా కనబడుతుందా? జొన్న అన్నం, బొద్దు కూరలు తింటుంటారు కదా మీరు. చూడండి, మా కెమెరామెన్ కైతే ఇంత జొన్న అన్నమును కాకరకాయ కూర వేశారు. మరి నాకేమిచ్చిందో చూపించనా, చెప్పనా? ఇగో అంబలు ఇచ్చింది చూడండి, మీకు చూపిస్తున్నాను. పెద్ద సెందులో ఇచ్చింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటిదే తాగాలి. పూర్వకాలం మా ముత్తాతలు కూడా ఇలాంటివి తాగేసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళకి షుగర్లు, బీపీలు ఎలాంటివి లేవన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఉత్తి రైస్ తింటారు, ఇవి కూరగాయలు టౌన్ లో పండేటి మందులు వేసి తింటారు. ఇదైతే నేచురల్ గా ఎలాంటి మందు లేకుండా పండుతుంది. వాళ్ళు పండించుకొని వాళ్ళు చేసుకునే తాగుతారు అనమాట. చాలా స్వచ్ఛంగా ఉంటది. నేను తాగుతా చూడండి. అసలు సూపర్ గా ఉన్నది. ఇది కూడా ఎంత సూపర్ గా ఉందో, ఎలాంటి కల్తీ లేని ఇది. అదిగో చిన్న కూన కూడా తింటుంది కదా, దాన్ని కూడా అది పెద్ద అయినాక చూస్తుంది. టౌన్ లో అయితే చిన్న పిల్లలు కూడా కళ్ళజోడు పెట్టేస్తున్నారు. అదే బాధాకరం. నీ పేరేంటమ్మా? నీది పెద్ద బాధ. మీరు ఊడు కానా అది ఇది సతపాయి ఈ దూడిది ఖచ్చితంగా. దాని వీడియో ఈ దూడితే మీరు చదివి పెరిసిగైతే కదా, పెద్ద నాటోడు అయితే కదా, అసకే ఈ వీడియోస్ కు కనపడితే దానికి చిన్న మన్న కానీ గుర్తుపోయి నన్నా బేనని అనుకుంటా. నిజమమ్మా, నిజమే. నేను క్రక్కుతుందేమో. అయ్యో, ఇది నా పైన ఎక్కుతుంది సూర్య. అమ్మో, నన్ను గీకెళ్తుందేమో. దిగ్గు నేనేం చేయను. అమ్మో, నా డ్రెస్ పోతుంది. సంఖ్యకి పోతున్నది. ఇది వెదురుతో చేసిన నిచ్చెనండి. పైన విత్తనాలు ఉంటాయి, వాటి కోసం అయితే తీసుకెళ్తుంది అనమాట లోపల అటక పైన. అయ్యో, ఇగో చూడు, ఈమె కోడలు మా అత్త. చూడండి, ఎవైతే 3-4 తరాలు చూసుకుంటూ వస్తుంది. కోడలు చూస్తుంది, కోడలు పిల్లల్ని చూస్తుంది, పిల్లల్ని కూడా చూస్తుంది అన్నమాట.
ఈ అమ్మ అయితే మా కోసం కొన్ని జొన్నలు కూడా తీసుకొచ్చింది. వద్దమ్మా అన్నా కూడా వినలేదు. హఠాత్తుగా పెద్ద పుల్లి, ఎలుగుబండి లాంటివి వస్తే దానిపైన చకచక ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట, అటక పైన. మనమైతే అడవిలో నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి అడవిలో నుంచే వెళ్ళిపోవాలి, చాలా దూరం. వాళ్ళ ఇంటి ముందట అయితే ఇప్ప చెట్టు ఉంది, దీన్ని ఇప్ప పూలు అంటారు. ఈ ఇప్ప పూలను అయితే ఎండబెట్టి రకరకాలుగా ఉపయోగిస్తారు. సారాయికి వాడుతారు, లడ్డూలు తయారు చేస్తారు, ప్రసాదంగా కూడా భావిస్తారు. ఈ ఇప్ప పూలు ఆదివాసులు చాలా ఇష్టమైన అడవిలో దొరికే అడవి పువ్వు. మీరు ఎప్పుడైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాని టేస్ట్ ఎలా ఉందో. వస్తూ నేనైతే అమ్మ వాళ్ళకి మరొకసారి అవకాశం ఉంటే వస్తానమ్మా అని చెప్పి నేను ముందుకు సాగాను. వస్తున్న దారిలో అడవైతే తగలబడిందండి. దీన్ని కారసిచ్చం అంటారు. దీని మూలంగా చాలా మట్టుకు అడవులైతే తగులబడిపోతాయి, చెట్లు కాలిపోతాయి, పక్షులకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అడవులు పచ్చదనం మొత్తం కాలిపోతుంది అనమాట. అలాగా జంతువులుగా కావచ్చు, పక్షులకు కావచ్చు, చాలా వేడితో ఇంకా వేడి అనమాట. అంత భయంకరంగా కాలుతూ వస్తుంది. చూడండి ఎలాగా వస్తుందో. ఈ మంటనైతే కొద్ది మంట అయితే మనం ఆర్పగలమండి. చాలా వేడెప్పుగా కాలిపోతూ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఆర్పడం కష్టమే, ఆర్పలేమన్నమాట. అబ్బా చూడండి, ఆకాశానంటే చెట్లు, వీటికైతే ఎవరు వేసారు ఎరువులు, ఎవరు పోసారు నీళ్లు. నిజంగా ఈ ప్రకృతి ఎంత వింతైందో కదా. చూడండి నా వెనకాల ఎక్కడో దూరాన చేపలైతే పడుతున్నారు, విసురు వలలు వేసుకుంటూ. పెద్ద పెద్ద చేపలు పడతాయన్నమాట ఈ వాగులో, అడవు మధ్యలో. ఇలాంటి మడుగుల్లో చేపలు పట్టాలంటే మా ఆదివాసులు ముందుంటారనమాట. ఎంతగా దిగి పడతారంటే అసలు మడుగులే కాలైపోతాయి అన్నమాట. చూడండి చుట్టుపక్కల ప్రకృతి ఎంత బాగుందో. నాకైతే లేడి పిల్లల చెంగున పరిగెత్తాలని ఉన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మడుగు ఉన్నది. ఈ మడుగులో నుంచే ఇక్కడ నుంచే చలమ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నీళ్ళు ఇక్కడ నుంచి మోసుకొని మంచి నీళ్ళు వాడతారు, తీసుకెళ్తారు అనమాట. ఏదైతే ఊరు చూపించాం, ఏదైతే ఇల్లు చూపించామో ఆ ఇంట్లోకి అయితే ఈ వాగే వాళ్ళకి గతి, ఇంకే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఈ వాగులో ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఇందులో ఉపయోగించుకుంటారు. దగ్గరగా కిలోమీటర్ దూరంలో ఉంది ఇల్లు. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు నచ్చింది కదా? ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొత్త వాళ్ళైతే ఫాలో కాండి, లైక్ చేయండి. మీరు నేను చూపించిన వీడియోలో మీకు ఏ విషయం ఎక్కువ నచ్చిందో మీరు కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో. మీరు వేచి ఉండండి. అడవి బిడ్డ రాదా ఎక్కడికైనా వెళ్ళి మీకు చూపించడానికి రెడీగా ఉంది.